नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल की आज पोहर ग्राम पंचायत में रैतु वेदिका में मंडल विशेष अधिकारी एससी निगम ईडी मनोहर, मंडल के एमपीडीओ महेंद्र कुमार और एमपीओ महेश कुमार द्वारा ग्राम सभाओं का उद्घाटन किया गया। इस अवसर पर बोलते हुए मंडल विशेष अधिकारी मनोहर ने कहा है कि बेला मंडल के पहुर ग्राम पंचायत में आज ग्रामीणों की उपस्थिति में ग्राम सभा मनाई गई। वरिष्ठों के आदेश पर बताया गया है कि ग्राम सभा में किसान आश्वासन, इंदिरा घर राशन कार्ड और इंदिरा आत्मीय भरोसा की प्रतिक्रियाओं को इस तरह से समझाया गया है कि हर कोई इसे समझ सके। इस अवसर पर बताया गया है कि ग्राम सभा में ऋतु भरोसा, इंदिरा आत्मीय भरोसा, राशन कार्ड और इंदिरा घरों के लाभार्थियों का निर्णय लिया गया है। पोहर गांव में बताया गया है कि शेष लाभार्थियों में से आवेदन प्राप्त हुए, जिनमें से 68 राशन कार्ड के लिए, 1 इंदिरा आत्मीय भरोसा के लिए और 156 इंदिरा घरों के लिए और 162 ऋतु भरोसा के लिए थे। बताया गया है कि इस ग्राम सभा में पात्र गरीब परिवारों की सूची तैयार कर उसका निराकरण कर जिला कलेक्टर को भेजा जाएगा। उनके साथ एमपीडीओ महेंद्र कुमार और एमपीओ महेश कुमार ने भी कार्यक्रम में भाग लिया। वीडियो घेऊन ठेवत होता, मला फोन केला असता मोबाइल नंबर क्या మనకు 15 మంది పేర్లు రావడం జరిగింది। వారి యొక్క పేర్లు ఒకసారి నేను చదివి వినిపిస్తాను। వారిలో తొడసం దోబి, మెస్రం రాము, గెడం లక్ష్మి, ఆత్రం దాదు, మడావి నాగరావు, మెస్రం శత్రుఘ్న, మెస్రం నాగరావు, పెందూరు గౌరబాయ్, మడావి విజయ్, ఆత్రం హనుమంతు, కొడాపే సచిన్, ఆత్రం పాండ్రన్, మెస్రం ప్రఫుల్, మెస్రం అమూల్, ఆడే రుక్మాబాయ్। ఈ 15 మందిలో 14 మందికి ఎలిజిబుల్ చేయడం జరిగింది। ఒకరు తొడసం దోబి గారు మాకు 10 ఎకరాల భూమి ఉంది అని తను చెప్పడం వల్ల ఒకరు తన యొక్క ఇన్ఎలిజిబిలిటీని చెప్పడం జరిగింది। వారు కూడా ఇక్కడ ఉన్నట్లయితే అది చెప్తే ఈ గ్రామ సభలో వారికి కూడా మేము తొడసం దోబి అనే 10 ఎకరాల ఉన్నాడు, తనే స్వయంగా నాకు 10 ఎకరాల ఉంది అని తను ఒకరు చెప్పడం జరిగింది। వారు ఈ సమావేశంలో ఉన్నట్లయితే వారు కూడా అదే అందుకే సమావేశంలో అందరి సమావేశంలో తెలపడం జరిగింది। 14 మంది రాదు రేషన్ కార్డు 7 అంటే 7 ఎకరాల లోపల ఉంటే వస్తుంది, అది వెరిఫై చేసి అది కూడా ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ చేసేస్తాం। ఇవి కాకుండా ఇంకెవరికైనా రేషన్ కార్డు గురించి రాలేదా, రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఇక్కడ రాలేదా పేర్లు? మీరు ప్రజాపాలనకు దరఖాస్తు చేశారా? ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే కూర్చోండి చెప్తాను। ఇప్పుడు ఎవరైతే ఇందులో పేరు రాలేదో వాళ్ళకి ఇది ఫైనల్, ఇంకా మీరు కూడా రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి ఇవాళ కూడా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు। ఎవరైతే రాలేదో ఆ ఫార్మేట్లో ఏమేమి కావాలనేది వాళ్ళు చెప్తారు, అవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ మీ దరఖాస్తుని వాళ్ళు ఇచ్చేస్తే అందులో పేర్లు యాడ్ చేసి లిస్ట్ పంపిస్తాం, మీకు కూడా రేషన్ కార్డులు వస్తాయి। అందరికీ నమస్కారం। మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను
నెరవేర్చే ప్రక్రియలో భాగంగా 4 పథకాలను ఈ నెల 26 నుండి ప్రారంభించడానికి గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలు ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారునికి చేకూరే విధంగా గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభలలో ఈ వివరాలను ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించి ఈ పథకాల కొరకు ఆల్రెడీ ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను ప్రదర్శించడం జరిగింది. దీనిలో భాగంగా రేషన్ కార్డుల కొరకు 15 వచ్చినాయి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు 12, తర్వాత రైతు భరోసా కొరకు 162 లబ్ధిదారులు, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కొరకు 156 పేర్లను ఈ పోహార్ జీపీలో ప్రదర్శించి ప్రజలందరికీ తెలియజేసి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోలేదో వారి నుండి కూడా దరఖాస్తులను సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు రేషన్ కార్డుల కొరకు 45 దరఖాస్తులు రావడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు ఒక అప్లికేషన్ రావడం జరిగింది. రైతు భరోసా మొత్తం ఈ గ్రామంలోని అందరికీ ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి లేని వారు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కొరకు అందరి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది కాబట్టి వాటికి కూడా ఎటువంటి దరఖాస్తులు రాలేదు. అలాగే ఈరోజు బేలా మండలంలో 7 గ్రామ పంచాయతీలలో ఈ పోహార్ సభతో సహా కొనాల, పాటన్, కారా, బేదోడ, బాది, అవల్పూర్ జీపీలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలకు వ్యవసాయాధికారులు, తర్వాత రెవెన్యూ అధికారులు, తర్వాత ఈజీఎస్ స్టాఫ్ వాటి లిస్టులతో సహా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ద్వారా ఆమోదింప చేయబడిన లిస్టులను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈ గ్రామ సభలలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయత్ సెక్రటరీలు మరియు మా మండల స్టాఫ్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు మిగతా 12 జీపీలలో కూడా రేపు నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే బేల మండలంలోని 37 జీపీలలో 22, 23, 24 తేదీలలో ఈ గ్రామ సభలను ముగించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలలో సేకరించిన డేటాను ఏ రోజైతే గ్రామ సభలు నిర్వహించబడుతున్నావో అదే రోజు వారి డేటాని కంప్యూటరైజ్ చేసి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామస్తులకు తెలియజేసేది ఏంటంటే ఎవరు ఇందులో రాని వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్నీ మా బేలమండలంలో 7 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది.